దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. తర్వాత 27 కూడా ఒకసారి చదువుమా. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెలగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెలగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. వాళ్ళకి సమాధానం ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. మరి యేసుక్రీస్తు మరి ఆ కాలంలో ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో ఎవరి లోపటైతే వారు తప్పకుండా వారి జీవితంలో విడుదల పొందుతారు. దేవుని ఆత్మ కనుక మీ లోపట ఉంటే మీ జీవితంలో మీకు వచ్చే శ్రమలు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కానీ, మీలో ఉన్నటువంటి భయము కానీ ఇక మీదట ఇక ఉండదు. ఎందుకు అంటే దేవుని ఆత్మ ఉన్న చోట రోగము కానీ, రోదన కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అపజయము కానీ ఉండదు. ఒకవేళ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని మాట నువ్వు వినకపోవడం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ తప్పు వల్ల ఆ సమస్య వచ్చింది కదా. ఆదామవ్వకు దేవుడు చెప్పాడు కదా, క్లియర్గా చెప్పాడు, మీరు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు ఏం చేయబడతారు? చచ్చెదరు కదా. ఈ పండు తినొద్దు అని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు విన్నారా? అంటే ఇక్కడ సింపుల్, దేవుని దగ్గర ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనుషులకు శ్రమ వచ్చిందంటే, మనుషులు బాధపడుతున్నారంటే, ఈ కష్టానికి లేదా ఈ బాధలకు కారణం ఏంటి అంటే, మరి బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆజ్ఞ అతిక్రమం. వాళ్ళు తిన్నందుకు బాధ కాదు, వాళ్ళు తిన్నారు అందుకు దేవుడు చంపలే వాళ్ళని. చంపేశాడా? తిన్న దినమున నిశ్చయంగా చచ్చేదు అన్నాడు, కానీ చంపాడా వాళ్ళని? చావలే. కానీ ఏం జరిగింది అక్కడ? ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాట నువ్వు పాటించాలి అని దేవుడు చెప్పాడు. దాన్ని వీరు విడిచిపెట్టడం వల్ల, దాన్ని పక్కన పెట్టడం వల్ల, ఆ సర్పము కుయుక్తి మాటలకు వీరు లోపడినందున వీరు ఏం చేయబడ్డారు? దేవుని దృష్టిలో వీరు తప్పు చేశారు, మోసగించబడ్డారు. మోసం. ఇప్పుడు మనం కూడా అంతే. మనము కూడా అనేకమైన విషయాల్లో మోసగింపబడుతూ తప్పు చేస్తూ దేవుని దృష్టికి మనము ఎలా ఉన్నాము అంటే, ఆయన ప్రేమిస్తాడు. నేను ఎంతగా ప్రేమిస్తాడంటే, తన కుమారుడు చనిపోతూ ఏ విశ్వాసముతో, ఏ నమ్మకముతో మరి వారి ప్రజలకు చెప్పాడు మాట, 3వ దినమున నేను తిరిగి లేస్తాను. మరి తండ్రి దేవుని ఆత్మ 3వ దినమున ఆయనను లేపాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. నీవు ఏ విశ్వాసమునైతే నువ్వు దేవుని పైన పెడతావో అదే విశ్వాసం నీ జీవితాన్ని నిలబెడుతుంది. హల్లెలూయ. నువ్వు ఏ విశ్వాసంతో అయితే దేవునిని నువ్వు నమ్ముతున్నావో అదే దేవుడు నీ విశ్వాసమును బట్టి తిరిగి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయ. ఈరోజు నీ లైఫ్లో ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోయావు, కానీ నీలో విశ్వాసం ఉంది. నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, కానీ నీలో దేవుని పైన విశ్వాసం ఉంది. నువ్వు మోసం చేస్తూ ఉన్నావు, కానీ నీ లోపల విశ్వాసం ఉంది. మరి విశ్వాసం ఉన్న వాళ్ళు మోసం చేస్తారా? చేస్తారు కొంతమంది. విశ్వాసం ఉండి తప్పులు చేస్తారా? చేస్తారు కొంతమంది. రక్షణ పొంది మరి ఈ లోకములో మోసగల్లగా ఉంటారా? ఎస్, ఉంటారు. అయితే
నీలో ఉన్న విశ్వాసం ఒకరోజు తప్పకుండా నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. హల్లెలూయ. కొన్నిసార్లు దేవుని వాక్యం విలువ మనకు తెలియదు, కొన్నిసార్లు సంఘం విలువ మనకు తెలియదు. కానీ కొంతమంది ఉంటారు వారిలో మరి ఎక్కడో దేవుని పైన వరకున్న విశ్వాసము వారిని తిరిగి దేవుని దగ్గరికి చేసి దేవునిలో వారిని బలపరుస్తుంది. అంటే నీ లోపట ఏముంది? దేవుని ఆత్మ ఉన్నది. యేసయ్యలో ఏముంది చెప్పాలా? యేసయ్యలో ఏముంది? ఆయన ఒక గుడ్డివాణ్ణి, ఒక మూగవాణ్ణి, ఒక దయ్యం పట్టిన వాణ్ణి ముట్టుకొని కదా ఆయన గురించి మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, గద్దించాడు, రోగాన్ని వెళ్ళగొట్టాడు. అతడు బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు. ఆయనలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. శ్రమలు, ఇబ్బందులు అన్నీ అనుభవించాడు, కానీ పునరుత్థానముతో తిరిగి లేపాడు తండ్రి. ఎందుకంటే ఆయన లోపల ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. ఈరోజు నీ లోపట కనుక ఆ దేవుని పైన విశ్వాసం ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడు? చెప్పాలి, ఏమిస్తాడు? దేవుని చెప్పాలా, స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.